ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘననామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆత్మ దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు సాగుదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి మనల్ని ప్రేమించి ఆయన రూపం మనలోకి వచ్చినట్లుగా ఆత్మ దేవుడు మన ఎళ్ళ చేయుచున్న గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం. మంచివాడు, మంచి చేయువాడు, మేలు చేయువాడు, మేలు చేయటం ఆనందించువాడు, అట్టి దేవుని బట్టి మనం స్తోత్రం చెల్లించుకుందాం. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభువారు మన కొరకు సిద్ధపరిచారు. స్పష్టంగా తేటగా ఆత్మదేవుడు యేసు ప్రభువారే స్వయంగా ఆ విషయాలు మాట్లాడారు. మనం ఆ విషయాలను స్పష్టంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారే మనకి మంచి బోధకుడు, ఆత్మదేవుడే మనకు మంచి బోధకుడు. యేసు ప్రభువారిని మహింపరచగలిగింది ఆత్మదేవుడు మాత్రమే. ఆత్మదేవుడు మనలో ఉంటే యేసయ్య మహింపరచబడతాడు. ఇకంతే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాల వరకు వ్రాయబడి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అవసరమైన వచనాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి చదువుతాను. మిగిలిన వాటిని దయచేసి మీరు తర్వాత ఒకసారి చదువుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాల వరకు. దీనిలో పేతురు గారు ప్రభువుని అడుగుతారు, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి అని. ప్రభువారు 70 ఏళ్ల మార్లు మట్టుకే అని చెప్పారు. అంటే 70 సంవత్సరాల, 77 సంవత్సరాల, 70 × 7 ఆ లెక్కలని కాకుండా జీవితకాలం అంతా అనే ఒక మాటతో మనం సమయాన్ని ఉపయోగించుకుందాం. సహోదరుడు తప్పిదం చేస్తే, అన్యుడు కాదు, సహోదరుడు. అన్యుడి విషయంలో ఏం చేయాలో ఆత్మదేవుడు తర్వాత మనకు తెలియపరుస్తారు. సహోదరుడు విషయంలో అడిగారు పేతురు గారు. ఆ విషయాన్ని మనందరికి అర్థమయ్యే రీతిలో చిన్న ఉపమానం ద్వారా ప్రభువారు తెలియజేశారు. ఒక యజమానుడు లెక్క చూసుకుంటున్నాడంట. ఒక అతను 10,000 దేనారములు, 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడని 24వ వచనంలో వ్రాయబడి ఉంది. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించెను. అది 25వ వచనం. అప్పు తీర్చాలని యజమానుడు అప్పున్న వాడిని ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు, సందేహం లేదు. మనం ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటామో, అప్పు తీసుకున్న వారు మనం అమ్ముడుపోయాం, వాళ్ళు యజమానులు అవుతారు, మనం దాసులం అవుతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒకరు నాకు ఒక మాట, మంచి మాట చెప్పారు. అదేంటంటే, వారికి ఒక ఆయన స్పాన్సర్ చేస్తానని చెప్పారు. డబ్బు పంపిస్తాను, ఎలక్షన్ లో పోటీ చేస్తాను, డబ్బు పంపిస్తాను అంటే వీళ్ళు వద్దన్నారు. నేను తర్వాత వారిని అడిగా, ఎందుకు వద్దన్నారంటే, మనం ఎప్పుడైతే వారి దగ్గర డబ్బులు తీసుకుంటామో వారు చెప్పినట్టుగా మనం చేయాలి. అంటే మన సొంత నిర్ణయాలు చేయడానికి ఉండదు. వారు డబ్బులు ఇచ్చారు కనుక మన మీద పెత్తనం చేయడానికి ఆ సమయాన్ని తీసుకుంటారు. కాబట్టి నేను దాన్ని అంగీకరించలేదని చెప్పారు. ఇది వారు అడిగింది కాదు, అవతల వారే హృదయపూర్వకం ఇస్తామన్నది. బాగా జాగ్రత్తగా వినండి. చాలా మన హృదయాల్ని ఖచ్చితంగా కట్టగలిగిన, మన జీవితాలను కట్టగలిగి అనేకుల్ని బంధకాల నుంచి విడిపించగలిగిన సందేశం. స్వయంగా ప్రభువారు ప్రేరేపించి బలపరుస్తున్న మాటలు. అది మీకు తెలుసు, మరలా నేను చెప్పవసరం లేదు. నన్ను బలపరిచిన వాడిని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. అతను ఏం చెప్పాడంటే, వానిని, వాని భార్యని, పిల్లల్ని, కలిగిన యావత్తు అమ్మేమన్నాడు. భార్యని అమ్మాలంట, పిల్లల్ని అమ్మాలంట, కలిగిన మొత్తం అమ్మాలంట. 10,000 తలాంతులు. అతను కూడా అమ్ముకోవాలంట. ఆ దినాల్లో మనుషుల అమ్మకం ఉంది. తను అమ్ముకోవడానికి ఇష్టపడతాడు, భార్యను అమ్మడానికి ఇష్టపడ్డాడు, పిల్లల్ని అమ్మడానికి కూడా ఇష్టపడ్డాడు. తనకు ఏదైతే ప్రీతి పాత్రమైందో, దేన్నైతే ప్రేమిస్తున్నాడో దాన్ని మొత్తం అమ్మాలని యజమానుడు చెప్పాడు. అయితే ఇతను ఏమన్నాడంటే, అయ్యా, నా ఎడలు ఓర్చుకోండి, నేను తీరుస్తానయ్యా, దయచేసి ఓర్చుకోండి అంటే, యజమానుడు ఏం చేశాడంటే క్షమించాడు. తీరుస్తాన్నాడు, సరే తీరగలిగినప్పుడు తీరు అనలా, క్షమించేసాడు. ఆ తర్వాత ఇతను బయటికి వెళ్ళి ఒక 100 తలాంతులు మాత్రమే అప్పున్న ఎవరైతే క్షమించబడ్డారో అతను బయటికి వెళ్ళి తనకు 100 తలాంతులు అప్పున్న వాడిని మెడబట్టుకున్నాడని లేఖనంలో రాయబడి ఉంది. గొంతుక పట్టుకున్నాడు. ఇది ఆత్మదేవుడు చక్కగా రాయించాడు. 28వ వచనంలో
చివరిలో ఉంది. ఒకరిని చూచి వాని గొంతు పట్టి నీవు వచ్చినది చెల్లింపుమనెను. గొంతు పట్టుకున్నాడు. ఇతను ఆల్రెడీ 10,000 తలాంతులు క్షమించబడ్డాడు. 10,000 తలాంతులు క్షమించబడ్డవాడు 100 తలాంతులు అప్పున్నవాడిని గొంతు పట్టుకున్నాడు. ఈ విషయం యజమానుడి యొక్క దగ్గర పనిచేసేవాడు విని విషయం అంతా తీసుకెళ్లి చెప్పారు. అయ్యా, అతను గొంతు పట్టుకున్నాడు, చెరసాలలో వేయించాడు, అతను ఒప్పుకోలేదు, 100 తలాంతుల్నే ఇస్తానని బ్రతిలాన్ని ఒప్పుకోలేదు అని చెప్తే, మరలా వినండి జాగ్రత్తగా, వాడిని పిలిపించి 32వ వచనం, వాని యజమాను వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక అప్పంతయు నీకు క్షమించి తిని. చూసారా, ఒకసారి క్షమించబడ్డాడు. అతను క్షమించబడిన ప్రకారం అతను కూడా క్షమించాలి కదా. ప్రభువారు ఈ మాట 5వ అధ్యాయంలో కూడా చెప్పారు మత్తయి సువార్తలో, మీరు క్షమిస్తేనే క్షమించబడతారని. ఇతను క్షమించబడ్డాడు. 10,000 తలాంతులు, 100 తలాంతులే క్షమించలేకపోయాడు. క్షమించలేకపోవడం మాత్రమే కాదు, 10,000 తలాంతులని భార్యని పిల్లల్ని కూడా అమ్ముకోవాలి, తన్ను అమ్ముకోవాలి. అవేవి జరగకుండానే క్షమించబడ్డాడు. మనం ఎప్పుడైతే అప్పు ఉంటామో, ఒక వ్యక్తి అప్పు ఉంటాడో, అతని భార్య పిల్లలు కూడా అప్పు కిందకి వెళ్ళిపోతారు. ఆయన భార్య అప్పు చేయలా, పిల్లలు అప్పు చేయలా, వారు కలిగిన వారు కూడా అప్పు చేయలా. కానీ ఇతను అప్పు చేసాడు గనక ఆటోమేటిక్ గా ఇతని ఇంటికి యజమానుడు గనక భార్య అప్పు కిందకి వెళ్ళిపోయింది, పిల్లలు కూడా అప్పు కిందకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా యజమానులైన వారు వినాలి, గ్రహించుకోవాలని ప్రభు ప్రేరణ బట్టి మీకు మనవి చేయటమైనది. శ్రద్ధగా ఆలకించండి. అయితే ఇతను ఏమాత్రం కూడా 100 తలాంతులను ఒప్పుకోవాలి. 10,000 తలాంతులు అచ్చున్నా కూడా క్షమాపణ పొంది తిరిగి మళ్ళా అదే అప్పులోకి వచ్చేసాడు, కేవలం 100 తలాంతులను బట్టి. ఎప్పుడైతే చిన్న విషయాన్ని అతను పెద్ద విషయంలో క్షమించబడ్డాడు, అసాధ్యమైన విషయంలో క్షమించబడ్డాడు, సాధ్యమైన విషయాన్ని క్షమించడానికి శక్తి కలిగి ఉన్నాడు, స్తోమత కలిగి ఉన్నాడు, 100 తలాంతులు కొట్టేయచ్చు. కానీ అతను లోపల ఉన్న క్రూరత్వం ఆ 100 తలాంతులకే గొంతు పట్టుకున్నాడు, చెరసాలలో వేయించాడు. 2 తప్పులు. వెంటనే ఈ సమాచారం యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అతను పిలిపించాడు. పిలిపించి కోపపడి, నేను క్షమించాను కదా, నీవు కూడా నీ తోటిదాసులు క్షమించాలి కదా అని చెప్పి తనకు అచ్చినదంతయు చెల్లించు పర్యంతము బాధపరచు వారికి వారిని అప్పగించెను. చూడండి, బాధపరచుబడి వారికి అప్పగించబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అసలు బాధ అంతా తప్పుకున్నాడు, బాధలోంచి బయటపడిపోయాడు, చాలా అప్పులోంచి బయటపడిపోయాడు. ఇప్పుడు రెండోసారి చిన్న విషయాన్ని క్షమించకపోవుట చేత ఇప్పుడు అప్పు చెల్లించడం మాత్రమే కాదు, బాధించబడే వారికి అప్పగించబడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సాతానికి వాని దూతలకు అప్పగించబడ్డాడు. యజమానుడే అప్పగించాడు. ఎంత ప్రమాదంలో చిక్కున్నారో చూడండి. యజమానుడిగా నీవు చేసే పని నీవు బాధించబడటం మాత్రమే కాదు, నీతో ఉన్నవారు కూడా బాధించబడుతున్నారు. నీవు ఎప్పుడైతే పెద్ద విషయంలో క్షమాపణ పొంది చిన్న విషయాన్ని క్షమించలేకపోతావో ఆటోమేటిక్ గా నువ్వు యజమానుడి యొక్క ఉగ్రతకు గురి అయిపోతావు, బాధించబడే వారికి అప్పగించబడతావు. ఎప్పటిదాకా? తిరిగి మొత్తం చెల్లించేంత వరకు. క్షమించబడింది కూడా తిరిగి చెల్లించాల్సి వచ్చింది. చూసారా ఎంత నష్టపోతున్నామో? చెల్లించలేడు, బాధించబడే వారికి అప్పగించబడ్డాడుగా, ఇంకెక్కడి నుంచి తెస్తాడు? రోజు కొడతా ఉంటారు. పని చేయడానికి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, శరీరం పనిచేయవు, ఏ పార్టుకు ఆ పార్టు ఎరగొట్టి ఆడతారు. బాధించబడేవారు తేలిక వదిలిపెట్టరు. ఈ దినం చాలా మంది శరీరాల్లో బాధ అనుభవిస్తున్నారు, మనస్సులో బాధ అనుభవిస్తున్నారు, ఆత్మలో బాధ అనుభవిస్తున్నారు. శరీరం శక్తి లేకుండా ఊగిపోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? క్షమించలేని గుణము. నీవు బాధించబడే వారిలో చిక్కుబడి ఉన్నావు, బాధించబడే వారి చేతుల్లో ఉన్నావు. నీవు విడిపించబడాలి అంటే ఒకే ఒక మార్గం, నీవు చేసిన దాన్ని యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని, అంత మాత్రమే కాదు, నీకెవరైతే వచ్చి ఉన్నారో వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. లేదంటే నువ్వు బాధించబడే వారి చేత దినదినము బాధించబడతావు. దినదినము నిన్నెవరైనా బాధిస్తున్నారంటే బాధించే వారికి దేవుడే నిన్ను అప్పగించాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నీవు బంధకాల్లో నుంచి బాధల్లో నుంచి విడిపించబడటానికి వాక్యము ఈ దినం స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉంది. చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోండి. ఒక సాక్ష్యాన్ని స్పష్టంగా విన్నాను, ఆ విషయాన్ని మీతో పంచుకుంటే ఇంకా మీకు తేలిగ్గా తేటగా అర్థం అవుద్ది. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు, అసలు పాపం అనే ప్రశ్నే లేదు, చాలా సంఘాన్ని క్రమంగా నడిపించుకుంటున్నాడు,
మంచి వర్తమానాలు దేవుని దగ్గర తీసుకొస్తాడు, దేవుని పాదాల దగ్గర గడిపే అనుభవం కలిగిన వాడు, ఇంకా పెళ్లి కాల. అయితే ఒక దినం ఆదివారం అతను బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. కూరగాయలు అందించే సహోదరి వచ్చి కేక వేస్తే మంచం మీద పెట్టాడు, వెళ్ళమ్మా అని చెప్పాడు. ఆమె కూరగాయలతో పాటు పూలు కూడా అమ్ముద్ది. కూరగాయలు మంచం మీద పెట్టే క్రమంలో పైన పూలు పక్కన పెట్టి కూరగాయలు అక్కడ పెట్టి పొరపాటున పూలు మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పాస్టర్ గారిని ఆరాధన ముందే పలకరించి మరి ప్రార్థన చేయించుకుందామని పెద్ద వయసు కలిగిన చదువుకున్న వారు ఇద్దరు వచ్చారు. లోపలికి వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారు ఇంకా బాత్రూమ్ లో ఉన్నారు. వచ్చిన దంపతుల్లో సహోదరి అంటే స్త్రీ మంచం మీద పూలు ఉండటం చూసింది. ఈ పాస్టర్ గారికి పెళ్లి కాలేదు, ఇన్ని పూలు ఎందుకు తెచ్చాడు? ఒక పక్కన కూరగాయలు ఉన్నాయి, ఒక పక్కన పూలు ఉన్నాయి. ఆ పూలు కూరగాయలు అమ్మే సహోదరి పొరపాటును మర్చిపోయింది. ఈ వచ్చిన సహోదరి చూసి పాస్టర్ గారి మంచం మీద పూలు ఎందుకు ఉండే, ఏం పెళ్లి కాల, మంచిగానే ఉంటాడే ఏంటా అని ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఆదివారం ఆరాధన గనక ముందుగానే మందిరానికి వచ్చేసింది. నేను మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, మంచం మీద పూలు ఉన్నాయి, ఆయనకి పెళ్లి కాలేదు కదా అని ఒక ఆమెతో చెప్పింది. ఇంకొక ఆమెతో చెప్పింది, పాస్టర్ గారి మంచం మీద పూలు జల్లినట్టుగా పడి ఉండే అంటని ఇంకొక మాట కలిసింది. ఇట్లా ఈయన ప్రసంగంగా లేసే టయానికి అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఏంటో అర్థం కాదు. తర్వాత తెలుసుకున్నాడు. కూరగాయలు ఆమెను పిలిపించి విషయం తెలియజేసాడు. అప్పుడు ఈ పెద్ద తల్లి, అయ్యా తప్పు అయిపోయింది, తెలియక ఇట్లా నేను అందరికి చెప్పాను. మందిరంలో చాలా మందికి చెప్పేసింది, అంతా పాగిపోయింది. మంచి దైవజనుడి పేరు మొత్తం చల్లా చెదురైపోయింది. దూరంలో దగ్గరలో ఉన్న వారందరికి కూడా తెలియజేయబడింది, ఇట్లా పాస్టర్ గారి మంచం మీద పూలు పడి ఉండే అంటాని. చూసారా? ఆ తర్వాత ఈ పాస్టర్ గారు బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ప్రభు వారి విషయం తెలియజేస్తే అప్పుడు కూరగాయలు ఆమెను పిలిపించి విషయాన్ని తెలియజేశాడు. ఏమో క్షమాపణ అడిగింది. ఎవరైతే ప్రచారం చేశారో ఆమె క్షమాపణ అడిగింది. అయితే పాస్టర్ గారు క్షమించలేకపోయాడు. ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగింది. అస్సలు చెడు స్వభావం అంటూ లోపల ఉందేమో, మందిరంలో గాని తోటి వారితో గాని లేదు. పెళ్లి కాకపోయినా గాని పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడు, అంత బలంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద ఆమె చేసిన ప్రచారానికి తలెత్తుకోలేని స్థితే పడిపోయింది. అందరికీ చెప్పుకోలేడు. క్షమాపణ అయితే కోరింది, బాధపడతా ఉన్నాడు. ఈ పాస్టర్ గారికి ఒక రోజు కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద ఆయన తెల్లటి వస్త్రాలు కనపడ్డాడు. ఏ సహోదరి అయితే ఆయన మీద చెడుగా ప్రచారం చేసిందో ఆమె కనపడింది. ఆమె ప్రభువుని క్షమాపణ కోరితే క్షమించానని చెప్పాడు. ఆ తర్వాత ఈ పాస్టర్ గారు వేరొక స్థలంలో ఆ కళ్ళలోనే ఉండి మోకరించి దుఃఖంగా కూర్చున్నాడు. 4 పక్కల 4 వ్యక్తులు విపరీతంగా కొడుతున్నారు, బాగా కొడుతున్నారు కళ్ళలో. ఏమైతే క్షమించబడి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పాస్టర్ గారు మోకరించి దుఃఖితుడిగా ఉండి వేదనగా ఉంటే 4 పక్కల 4 వచ్చి చాలా భయంకరంగా కళ్ళలో ఈయనకి ప్రార్థనలో మెలుగు వచ్చింది. ఏంటి ప్రభువా దీని సంగతిని అడిగితే ఆమె నిన్ను క్షమాపణ అడిగింది, నువ్వు క్షమించలేకపోయావు, అందుకని బాధించేవారు నిన్ను బాధిస్తున్నారని ప్రభువు చెప్పారు. మన కళ వచ్చినా దర్శనం వచ్చినా వాక్యం సరిపడాలి. పాస్టర్ గారు చాలా మంచివాడు, చాలా ప్రార్థనాపరుడు, సంఘాన్ని బలంగా కట్టుకుంటున్నాడు, సంఘాన్ని కాచుకుంటున్నాడు, మచ్చ లేకుండా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కానీ చెడు ప్రచారానికి మనసు బాగా గాయపడింది. క్షమించలేకపోవుట చేత బాధించబడే వారికి అప్పగించబడి ఆత్మ బహుగా, ఈ శరీరం అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేదు, ఎక్కడికక్కడ పచ్చడి కొట్టబడే స్థితి. ఆత్మలో కొట్టబడ్డాడు కనుక ఆత్మ బాగా దెబ్బతినిపోయింది. చాలా మంది ప్రార్థనకు వెళ్లే బిడ్డలు ఆరోగ్యాలు లేకుండా బహుబాధతో బహువేదనతో బ్రతికేవారు ఉన్నారు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరి ఉంది, భర్త మంచివాడు కాదు, ఆయన చెడుతనం తట్టుకోలేక వదిలేసేసింది, విడాకులు కూడా ఇచ్చేసింది. అతని చెడుతనం ఓర్చుకోలేకపోయింది, భరించలేకపోయింది. తన శక్తి, ఏం ఉద్యోగస్తురాలు, అతను జులాయిగా తిరుగుతూ ఉంటాడు, వదిలేసింది, విడాకులు కూడా ఇచ్చింది. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఈమె శరీరంలో ఆరోగ్యం పోయింది. ఎక్కడ చూసినా కాళ్ళలో నొప్పులు, కీళ్లలో నొప్పులు, చేతుల్లో నొప్పులు, చేతులు గజగజ ఏళ్ళన్నీ ఉనుకుతూ ఉంటాయి. అలాంటి స్థితి ఏర్పడింది. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ప్రార్థన చేయించుకోవడానికి. ఈ తట్టుకోలేక ఆయన ప్రార్థన చేస్తే ఈమె యొక్క భర్త మీద చాలా కోపం ఉన్నట్టుగా ప్రభువు ఆ దైవజనుడికి బయలుపరిచాడు. అమ్మా, నీ భర్త మీద నీకు అలివిగాని కోపం ఉంది, నీ బలహీనత కారణం నీ కాళ్ళలో నొప్పులు, కీళ్లలో నొప్పులు, ఎముకల్లో నొప్పులు, చేతులు నరాలు ఊగిపోయి వేళ్ళు ఊగుతున్న ఆ కారణం, దానికి గల కారణం నీ భర్త మీద నీకున్న కఠినమైన మనసు, క్షమించలేని మనసు అని చెప్పానంట.
అప్పుడు ఆ సహోదరి అంది, నా భర్తకు విడాకులు కూడా ఇచ్చానయ్యా అంది. నువ్వు విడాకులు ఇచ్చేవు కానీ నీ మనసులో చాలా కోపం ఉంది, అది ప్రభు చూపిస్తున్నా అంటే అప్పుడు ఆమె పశ్చాత్తాపడి దుఃఖితురాలై మారు మనసు పొందింది, దిద్దుబాటు చేసుకుంది, లోతుగా పశ్చాత్తాపడింది, తన భర్త మీద ప్రేమ వచ్చేటట్టుగా అంతగా పశ్చాత్తాపడింది, ఆరోగ్యం వచ్చేసింది. వినుతున్న దేవుని పిల్లలు చాలామంది అనారోగ్యాలతో బాధపడి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. నీ బలహీనతకి కారణం దేవుని దగ్గర ఎప్పుడైనా విచారణ చేసావా? ఏదో పాస్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్లే ప్రార్థన చేస్తారులే అనుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితం బాగుపడాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ బలహీనత గల కారణం ఏంటో దేవుని దగ్గర విచారణ చేసుకోవాలి, దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చాలి, పశ్చాత్తాపడాలి, లోతుగా దిద్దుబాటు చేసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ బలహీనత గల కారణం ఏదో చెప్తాడు, నీ విశ్వాసం బలపరచబడుతుంది. నీకు కానీ ఇంట్లో కానీ ఎవరికి బాగాపోయినా నువ్వు ప్రార్థన చేసుకుని ఇదే అనుభవాన్ని దేవుని దగ్గర కొనసాగిస్తావు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుద్ది కాదన్ను, యేసయ్య పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుద్ది కాదన్ను. కానీ నీకు నిజమైన స్వస్థత రావాలంటే నీ ఆత్మలో పరితాపం రావాలి, నీ ఆత్మలో పశ్చాత్తాపం రావాలి, లోతైన దిద్దుబాటు రావాలి. ఎందుని బట్టి చాలామంది గుండె జబ్బులు. దేవుని యొక్క వాక్యం వేసి వెళ్ళొస్తున్న హోషేయ గ్రంథంలో వ్యభిచార క్రియలు చేయడం చేత వారి గుండె బలహీనమాయను. ఎవరైతే గుండె బలహీనతతో ఉన్నారో ఖచ్చితంగా వారు గతంలో వ్యభిచార క్రియలు చేశారు, ఆ కారణం చేతే. అదే అధ్యాయంలో హోషేయ గ్రంథంలోనే ఆ మాటల దగ్గరే మద్యం వలన మతి చెడిన వారు అని రాయబడి ఉంది. మద్యం వలన మతి చెడిపోద్ది, ఏం చేస్తావో తెలియదు, అన్నీ మెదడు పూర్తిగా కంట్రోల్ తప్పిపోద్ది. ఈ దిద్దుబాటు చేసుకోవాలి. మన సోయిలో లేదయ్యా, మనం చెప్పేది వింటలేదయ్యా, మనం చెప్పేది అర్థం కావట్లేదయ్యా అంటే మతి చెడిపోయింది, మద్యం వలన వారు మతి చెడిపోయిందని హోషేయ గ్రంథం సాక్ష్యం ఇస్తా ఉంది. ఈలాగున అసూయ చేత వారి యొక్క ఎముకలు కుళ్ళిని అని లేఖనం సెలవిస్తా ఉంది. అదే సమయంలో వారు పాపమును నాలుగు కింద భద్రంగా దాచుకున్నారని యోబు గ్రంథం సెలవిస్తా ఉంది. అది పాముల యొక్క విషంలాగా మార్చిపోయి గ్యాస్ ట్రబుల్గా కడుపులో ఉందని లేఖనం యోబు గ్రంథమే సాక్ష్యం ఇస్తా ఉంది. మరి నీకు గ్యాస్ ట్రబుల్ ఉందంటే ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎవరు? అంత గ్యాస్ ట్రబుల్ అంటే పాపాన్ని నాలుగు కింద భద్రంగా దాచుకున్నామంట యోబు గ్రంథం. జ్ఞాపకం చేసి చదువుకోండి. ఈ దిద్దుబాటు చేసుకోకుండా మనం ప్రార్థన చేసుకుంటామంటే స్వస్థత ఎలా కలుగుద్ది? నీకు స్వస్థత రావాలి అంటే నువ్వు దిద్దుబాటులోకి రావాలి. అదే నువ్వు క్రొత్త అనుకోండి, విశ్వాసం నేను బలపరచడానికి దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే అక్కడి నుంచి నువ్వు ప్రభువుని వెతకాలి. నువ్వు క్షమించబడిన తర్వాత నువ్వు క్షమించే అనుభవంలోకి రావాలి. నీ సహోదరుని క్షమించాలి. అన్యుల విషయంలో వారిని క్షమిస్తే సాక్షార్థంగా మంచిదే, అందులో రవంత తప్పు లేదు, లేఖనం కూడా నువ్వు ఒప్పుకుంటుంది. అన్యులు ఎలాగున దేవుని మహింపరుస్తారు? నువ్వు ప్రభు బిడ్డవైంది వారు చేసిన కీడును నువ్వు క్షమించేవు గనక వారిలోకి దేవుని ప్రేమ ప్రసారం చేయబడుతుంది. నువ్వు దేవుని ప్రేమను వారు చూపిస్తున్నావు, కారణం చేత వారు ప్రభువుని వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అనుజనుల్ని క్షమించాలి. వారికి మనం క్షమించినా కానీ క్షమాపణ విలువ తెలియకపోతే దాన్ని దేవునికి వదిలేయాలి. కానీ మనం క్షమించినా కానీ వారికి క్షమాపణ విలువ తెలియదు కనుక వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఎందుకంటే నీ కోసం నువ్వు వారిని క్షమించాలి. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నువ్వు క్షమించబడతావు. ఇంక దానికోసం నీకు దిద్దుబాటు కూడా చేసుకో అవసరం లేదు. యేసయ్య నన్ను క్షమించు అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీవు ఇతరులు క్షమించావు గనక ఆటోమేటిక్గా ప్రభు వారిని క్షమించేస్తాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించమని లేఖనం సాక్ష్యం ఇస్తా ఉంది. ఇఫ్ నాట్, అలాగా కాకపోయినట్లయితే నీవు బాధించబడే వారికి అప్పగిస్తావు, ఎడతెక్క బాధించబడతావు. ఎడతెగని బాధ నీ జీవితంలో ఒట్టి క్షమాపణ వల్లనే, ఈ ఒక్క విషయం వల్లనే, క్షమించలేని మనసు వల్లనే ఎంతగా నష్టపోతామంటే చెప్పలేనంతగా నష్టపోతాం. చెప్పలేనంతగా. చాలా మంది చస్తే గాని కోపం పోదని అనే అంతగా ఉంటారు. ఒక విషయాన్ని లేఖనంలోంచి జ్ఞాపకం చేస్తాను. ఏసేవుని యాకోబు మోసం చేసిన తర్వాత కూరగాయల విషయం, వంట విషయంలో ఒకసారి, రెండవది ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నా తండ్రి యొక్క దుఃఖ దినాలు దగ్గరగా ఉన్నాయి, అంటే ఇస్సాకు గారి మరణ దినాలు దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు యాకోబు నిధనం చేసేయంటే ఆయన దుఃఖపడతాడు. ఆయన చనిపోయిన తర్వాత యాకోబు సంగతి తేలుద్దామని ఏసేవు అనుకున్నాడు. అనుకున్నవాడు మనసులో ఉన్నది ఏదో ఒక రోజున బయటపడద్ది. అది
రిబ్కాకు తెలిసింది. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఏమో ఒకరిని ప్రేమించాడు, భార్య అయిన రిబ్కా ఇంకొకళ్ళని ప్రేమించింది. ఈ భార్యాభర్తల మధ్య ఎంతో మంచి ప్రార్థనా పరుడు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి. మనమందరము యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఇస్సాకులో ఉన్నాం. అబ్రహాం గారి గర్భంలో ఇస్సాకు ఉన్నాడు. అబ్రహాం గర్భంలో వేరే సంతానం కూడా వచ్చింది, ఇష్మాయేలు వచ్చారు. కెతూరా సంతానం కూడా వచ్చింది. కానీ వాగ్దాన వారసత్వం ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్సాకులో ఉన్నారు. అబ్రహాం గర్భంలోని ఇస్సాకు గర్భంలో ఉన్నారు. ఇస్సాకు గర్భం నుంచి వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి మనం కూడా రక్షించబడ్డాం. మనం కూడా ఇస్సాకు యొక్క గర్భంలో ఉన్నాం, అనుజనుల నుంచి రక్షించబడిన వారు కూడా. అలాంటి గొప్ప వాగ్దానాల యొక్క సమకూర్పు మొత్తం నెరవేర్పు ఇస్సాకు. ఇస్సాకు గారు మంచి ప్రార్థనాపరుడు, ఎక్కడ గొడవలు లేవు, తగ్గించుకుపోయే స్వభావం, క్రమక్రమంగా వర్ధిల్లిన అనుభవం. యాకోబు గారు అయితే మోసం చేసి ఆ ప్రకారం వర్ధిల్లని పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కానీ ఇస్సాకు గారి విషయంలో క్రమక్రమంగా వర్ధిల్లని రాయిస్తాడు. బిడ్డలను ప్రేమించే విషయంలో చెరొకరిని ప్రేమించటం, చెరొకరు పని చేయటం. రెబ్బొమ్మగా ఉందిగా భోజనం తేయడానికి, మంచి రుచికరమైన భోజనం. రెబ్కా గారు ఉన్నారుగా. ఏసేవుని పిలిచి చెప్పాడు, మరి నేను చనిపోబోతున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, వేటాడి వచ్చి నాకు భోజనం పెట్టి అంటాడు. అది చాటు నుండి రెబ్బమ్మ గారు వింటది, రిబ్కా గారు వింటారు. యాకోబుని పిలిచి మంచి విందు తయారు చేసి, డ్రెస్అప్ చేసి, ఎంట్రుకలు అంటించి, బోధించి వెళ్ళమంటది. ఆశీర్వాదం వస్తే నీకు, శాపం వస్తే నాకని చెప్పి పంపిస్తుంది. వెళ్తాడు, మోసగించబడతాడు. దీన్ని బట్టి ఏశావు కోపం పెట్టుకుంటాడు. తల్లిదండ్రుల వల్లే ఈ బిడ్డలిద్దరూ పగస్తులైపోయారు. మంచివారే, మిక్కిలి చక్కనిది అని రిబ్కాను గురించి రాయబడింది. మిక్కిలి చక్కనిది ఏ పురుషుడు ఆమె కూడలేదని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తా ఉంది. ఎంత చక్కని బిడ్డో అంత పరిశుద్ధమైన బిడ్డ. కానీ బిడ్డలను పెంచే విషయంలో, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయంలో, భార్యాభర్తలు సంప్రదించుకునే విషయంలో 2 జనపదాలకి శత్రుత్వం ఏర్పడేటట్టుగా నడుచుకున్నారు. ప్రభువారు క్షమించిన గాక. ఇది అన్న తర్వాత రెబ్కా గారు ఏం చేశారంటే మేనమామ ఇంటికి పంపించారు యాకోబుని. సుమారుగా 12 మంది పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి వస్తున్నాడు. 11 మంది మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత తిరిగి వస్తున్నాడు. దారిలో బెన్యామీను పుట్టాడు. 4 మందలు గొర్రెలు, 4 భార్యలు, పనివారు, గాడిదలు, ఒంటిలు, చాలా విస్తారమైన మంది వస్తున్నాడు. యాకోబు వస్తున్నాడనే సంగతి ఏశావు విని వస్తున్నాడని యాకోబుకు సమాచారం వచ్చింది. ఇక దడ మొదలైంది, చాలా దడ మొదలైంది. మందని 4 భాగాలుగా చేశాడు. చివరిగా యాకోబు మిగిలిపోయాడు. ఒక్కడే ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అందరూ వదిలిపెట్టాడు. సంపాదించిన మొత్తం వదిలిపెట్టాడు. భార్య బిడ్డలతో సహా మొత్తాన్ని వదిలిపెట్టాడు. ఒక్కడే. దానికోసమే మాంగారికి చెప్పకుండా ఎన్నో ప్రణాళికలు వేసి, ప్లాన్ చేసి, మొత్తం చెప్పపెట్టకుండా పారిపోయొచ్చాడు. అలాంటిది ఇప్పుడు మొత్తాన్ని వదిలిపెట్టాడు. దేనికోసం నిద్రాహారం లేకుండా ప్రయాసపడ్డాడో దానికోసం ఇప్పుడు మొత్తాన్ని వదిలిపెట్టాడు. ఒక్కడే మిగిలిపోయాడు. దయగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంతసేపటికి దీవించమంటున్నాడే గాని పాపిని ప్రభువా క్షమించంటలా. దీవించు 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 అనే మాట వినపడతా ఉంది. తట్టుకోలేక దేవుడు ఒక దెబ్బేసాడు. గూడు జారింది. తొడగూడు వసిలేను, నీ పేరు చెప్పు అన్నాడు. కొట్టిన తర్వాత కూడా అబ్బా అన్నాడు గాని పాపినయ్యా క్షమించంటలా, మోసం చేశానే క్షమించంటలా. నీ పేరు చెప్పాడంటే అప్పుడు నా పేరు యాకోబయ్యా, మోసం చేశాను, ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు, ఆశీర్వదించబడిన వాడు అని అక్కడ చెప్పాడు. ఆ తర్వాత ప్రయాణం మొదలైంది. ఏసేవు ఎదురొచ్చాడు. ఇప్పుడు మందల చివరిలో ఉన్నవాడు మంద ముందు వచ్చాడు. ముందుకొచ్చి అన్నను చూసి ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని ఒకరి మెడ మీద ఒకడిపై కన్నీరు గార్చి పశ్చాత్తాపడ్డారు. ఇన్ని సంవత్సరాల పగ రెప్పపాటులో దేవుడు యాకోబుని దర్శించుట చేత ఒక్క రాత్రిలో మారిపోయింది చరిత్ర. అదే దేవుణ్ణి దర్శించకపోతే 4 భార్యల్ని, 12 మంది పిల్లల్ని, ఈ మందంతటిని వదిలిపెట్టి, మొత్తాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపంలో పడ్డాడు. నీకు కష్టం వచ్చినప్పుడు కుటుంబాన్ని ఒక పక్కన పెట్టి, పరిస్థితులను ఒక పక్కన పెట్టి, కలిగిన మొత్తాన్ని పక్కన పెట్టి పశ్చాత్తాపడాలి. మందిరంలో కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఏకాంతంగా ప్రార్థన, కన్నీరు గార్చాలి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు. అలాంటి అనుభవంలోకి రావాలి. కానీ అలాంటి అనుభవాన్ని విడిచిపెట్టి ఎవరి చేత ప్రార్థన చేయించుకుందామా, ఏం వాక్యం ఉందామా, ఎవరికి ఫోన్ చేద్దామా. నాకు ఫోన్ చేసిన వరకు చాలా వరకు ఈ ప్రకారమే సువార్త చెప్పాను, ఈ ప్రకారమే వారికి ప్రార్థన నేర్పించాను, ఈ ప్రకారమే వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను, వారు కూడా ప్రార్థనలు నడిపిస్తున్నాను. మందిరానికి వెళ్ళమని గట్టిగా చెప్తా. వారికి ఫోన్లు ఉన్నాయని ఫోన్లు చేస్తున్నారు. నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర సమాధానం కోరిపోతే నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వెంటనే వారిలో సమాధానం వచ్చేసింది.
కలిసి నడిచే అనుభవంలోకి వచ్చారు. మరి గౌరవంగా అన్నయ్య మీరు ముందు పదండి నేను వస్తానని చెప్పి పంపించాడు. ఇద్దరు దేవుని సేవకులు తెలుసు నాకు. ఒక దైవజనుడు రక్షించబడి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర అనమాట వారి ఊరు. వారు రక్షించబడి తెనాలి సేవకు వచ్చారు. ఆయన చాలా ఎత్తరైన మనిషి. తెనాలి సుందరరాయ, పినపాటి సుందరరాయ గారు అంటారు ఆయన పేరు. బుర్రమేసాలు ఉంటాయి. ఆ దినాల్లోనే అంటే ఇప్పుడు నేను చెప్పేది సుమారుగా 100 సంవత్సరాల క్రితం సంగతి. టైర్ బండి ఎడ్లు కలిగిన వ్యక్తి ఆయన. ఆ దినాలు పెద్ద చదువు ఏం లేదు, ఆయన చదువుకోలేదు. వ్యవసాయం ఉంది, పొలం ఉంది. బుర్ర మీసాలు, మీసం మీద నిమ్మకాయలు పెట్టేంత చాలా పర్సనాలిటీ కలిగిన మనిషి. అతనికి తన తోటి వారిలో శత్రుత్వం ఉంది. ఎప్పుడు ఈయన దగ్గర పెద్ద కర్ర, లావోటి కర్ర చేతిలో ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ. సరే, ఒక దైవనుడి లాజరాయి గారని ఒక దైవజనుడి చేత సువార్త చెప్పబడి ప్రేరేపించబడి పశ్చాత్తాపంలోకి వచ్చారు. ప్రభువారు ఆ ఎదురుగా ఉన్న ఆ శత్రువర్గంతో క్షమాపణ కోరమని చెప్పాడు. ప్రార్థన, ఉపవాసం నుండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆ సుందరరాయ గారు శత్రు దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్దో అనుకున్న మనసులో భయం ఉంది. అతను పంచలో కర్ర మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఈయన ఉపవాస ప్రార్థనల నుండి కన్నీరు గార్చి క్షమాపణ కోసం అని వెళ్తే ఇతను వెళ్ళగానే ఆయన లేచి నిలబడి ఈ దైవజనుడి చేతులు పట్టుకుని, అన్నా క్షమించు, నీ మీద నాకు కష్టం ఉంది, కోపం ఉంది, పగ ఉంది, నన్ను క్షమించనగానే అతను కూడా వెంటనే పశ్చాత్తాపంతో మునిగిపోయి కన్నీరు గార్చి అతని మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు సుందరరాయ గారు బాప్తిసం పొందారు. దేవుని పిల్లలారా, క్షమాపణ ఉన్న గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరువును గనక ఆ విషయాలు చెప్పారు. నువ్వు కానీ క్షమించే మనసు లేకపోతే నువ్వు బాధించబడే వరకు అప్పగిస్తావు. నువ్వు బాధించబడతా ఉంటావు. నీ శరీరంలో బాధ కలుగుతూ ఉంటుంది, ఆత్మలో బాధ కలుగుతూ ఉంటుంది, మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. అట్టి స్థితి నుంచి విడిపించడానికి ఒకే ఒక మార్గం క్షమించుట. ఏ ఊరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు ఓడిపోయావని అనుకున్నా అన్నా పర్వాలేదు, చేతగానుడు అన్నా పర్వాలేదు, ఇతని వల్ల మనకు అవమానమే కానీ ఇతని వెంట వెళ్ళకూడదని అనుకున్నా పర్వాలేదు, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, ఒట్టి వెధవని అనుకున్నా పర్వాలేదు. క్షమాపణ కోరుకోవటంలో వెనక ముందు ఆలోచించొద్దు. క్షమించడంలో వెనక ముందు ఆలోచించొద్దు. యేసయ్య వైపు చూడు. ఎవరినైనా క్షమించు. ఇప్పుడు అవకాశం ఉంటే వారు కనపడితే కనుక, ఎవరైనా నీకు పగవారు ఉంటే వారిని క్షమాపణ అడుగు. దూరంగా ఉంటే కనుక ప్రార్థన చేసుకో. కనబడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించి అట్లయినా క్షమాపణ అడగండి. అప్పుడు నీ శరీరంలో నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి నువ్వు అడగకుండానే ఆరోగ్యం వచ్చేస్తుంది. నువ్వు క్షమించే మనసు లేకుండా ఉన్నావా, బాధించబడే వారికి అప్పంతా చెల్లించబడే వారికి అప్పగించబడతావు. అది చాలా కష్టమైన సంగతి. ఇంకో మాటలు చెప్పాలంటే నరకమే కానీ ఒక్క క్షమించలేని స్థితిని బట్టి నరకంలోకి వెళ్ళిపోతాం. ప్రభువారు మన దోషాలన్నింటినీ క్షమించాడు. మనం కూడా అన్ని విషయాలు అందరినీ క్షమించుటకు బద్దులమై ఉన్నాము. ఆ రీతిగా చేయనట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని బలపరచును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పించిన వారు కె రాణి బుల్లబ్బాయి గారు. వారిని, వారి కుటుంబాన్ని ఆయనకి ఇష్టమైతే వారసత్వం ఇచ్చి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి నూతన పరుచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.